హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికండి. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే నాగుల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈరోజు అయితే ఫుల్ వీడియో తీస్తాను మ్యాక్సిమం. అలాగే మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా పిల్లలు చూడండి స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు. వీళ్ళని స్కూల్కి పంపించాక మేమైతే పాలు పోయడానికి అయితే వెళ్తాము. ఇంకా నేనైతే రెడీ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ పూజ ఫినిష్ అయింది. ఇంట్లో అయితే కార్తీక మాసంగా మార్నింగ్ పూజలు అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకా అత్తయ్య నేనైతే వెళ్తాము. వీళ్ళ డాడీ స్కూల్కి తీసుకెళ్తాడు. మేము రెడీ అయ్యాక ఏమేమి ప్రసాదాలు చేసాము, ఏంటి అసలు ఎలా చేస్తాము అన్నీ అయితే వీడియో షూట్ చేస్తాను మ్యాక్సిమం. చూస్తూ ఉండండి. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ. నాగుల చవితి శుభాకాంక్షలు. మీరందరూ కూడా పుట్టలో పాల్పోయండి. మా మమ్మీ వాళ్ళు పోస్తారు. బాయ్ బాయ్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకా మార్నింగ్ పూజ అయిన తర్వాత అయితే ఇంకా నేనైతే ఇక్కడ మాకు టీ పెట్టాను. ఒక పక్క పాలు అయితే వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ పిల్లలకైతే పాలు వెయిట్ చేశాను. ఇంకా పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి పొటాటో ఫ్రై చేశాను. అలాగే రైస్ కూడా పెట్టాను. ఇంకా వాటర్ కూడా వెయిట్ చేశాను. పిల్లలకైతే రోజు స్కూల్కి అయితే బాయిల్ వాటరే పంపిస్తాను, వామ్ వాటరు. ఎందుకంటే క్లైమేట్ అయినా ఏదైనా తేడాగా ఉంటుంది. అయినా బెటర్ కదండి పిల్లలకు హాట్ వాటరు తాగిపిస్తే. ఇంకా చూస్తున్నారుగా పూజ అయితే చేశాను. ఇంకా చిన్న బిట్ వీడియో షూట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నాగుల చవితి కాబట్టి ఇంకా ప్రసాదాల కోసం అయితే ఇక్కడ ఒక పక్క పెసరపప్పు అయితే నానబెట్టాను వడపప్పు కోసం. ఇంకో దాంట్లో అత్తయ్య ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే బియ్యం కూడా నానబెట్టేసింది, అంటే పచ్చి చలివిడి కోసం. ఇవి రెండు ఎలా చేస్తారు ఏంటని అయితే నేను చూపిస్తాను. ఇంకా పాప అయితే పాలు తాగేస్తుంది బ్రష్ చేసుకొని. ఇంకా నేనైతే టీ తాగుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా వీళ్ళైతే తినేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఆ రోజు టిఫిన్ కూడా ఏం చేయాలి, ఇంకా ఫుడ్డే పెట్టేశాను, అన్నం పెట్టేశాను. ఇంకా ఇద్దరు అయితే అన్నం తింటూ ఉన్నారు. ఇంకా నేనైతే వీళ్ళ స్నాక్స్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూసారు కదండి, ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు స్కూల్కి. ఇంకా అన్నం అయితే తినేస్తున్నారు. ఇవాళ టిఫిన్ ఏం చేయాలి, ఇంకా అన్నమే పెట్టేసా. ఇంకా వాటర్ అయితే పోసాను. ఇంకా పాపకి బాక్స్ కూడా ప్రిపేర్ చేసా. చూపించానుగా పొటాటో ఫ్రై అని. ఇంకా అదే ఇంకా స్నాక్స్ బాక్స్లోకి అయితే నేను ఏమి చేస్తున్నానంటే చూడండి, నేనైతే ఇవి ప్రిపేర్ చేశాను. అటుకుల మిక్చరు వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నాకు అస్సలు అవ్వలే. ఈసారి చేసినప్పుడు తప్పకుండా అయితే వీడియో తీస్తాను. ఇదిగో చూడండి, ఇలా అయితే అటుకుల మిక్చర్ చేశాను. ఇంకా వాళ్ళకి స్నాక్స్కి, మాకు ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్స్కి అయితే పనికొస్తాయని. చూసారుగా కార్న్ఫ్లెక్స్, అటుకులు, పల్లీలు, పుట్నాలు ఇవన్నీ వేసి అయితే మంచిగా చేశాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. బట్ వీడియో తీద్దాం అనుకున్నా, నాకు అస్సలు కుదరలేదు. ఈసారి తప్పకుండా తీస్తాను. అలాగే మీకు ఈ రెసిపీ ఎంతమందికి కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా వాళ్ళకి స్నాక్స్లో అయితే తినేస్తారు. ఇలా ఈజీగా ఉంటుంది. వచ్చేది 10 మినిట్స్ బ్రేక్. ఆ 10 మినిట్స్లో అయితే వాళ్ళు తినే అన్నీ పోయాలి. ఎక్కువ పోసిన మళ్ళీ తినరు, వేస్ట్ అవుతాయి. చూడు నాన్న, మీకు చూసుకొని ఇది షేరింగ్ ఆ ఫ్రెండ్స్కి. ఓకేనా డన్నా మీకు? ఇదండి వీళ్ళ స్నాక్స్ బాక్స్లోకి అయితే ఇవాళ ఇది. పాప లంచ్ బాక్స్లోకి పొటాటో ఫ్రై అయితే పెట్టేశాను. నేను పెడతాను, నువ్వు తినేసాయి, అన్నం తినేసాయి. ఇంకా వాళ్ళ వాటర్ బాటిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇవాళ మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి పిల్లల్ని అయితే ఆయన తీసుకెళ్తాడు స్కూల్కి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను బియ్యం అయితే మొత్తం వాటర్లో నుంచి తీసి
స్ట్రైనర్లో అయితే వేసాను. వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకొని అయితే ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి, మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇంకా పౌడర్ లాగా పట్టుకున్నాక మనం దాని క్వాంటిటీ చూసుకొని ఎంత బెల్లం పడుతుందో చూసుకుంటూ వేసుకొని ముద్ద అయ్యేలాగా అయితే పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నానుగా అలా పట్టామంటే మన చలివిడి ముద్ద రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నల్ల నువ్వులు అండి. నల్ల నువ్వులు మిక్సీలో పోసుకొని మిక్సీ ఒక 2 టైమ్స్ తిప్పిన తర్వాత ఇంకా దాంట్లో కూడా తగినంత బెల్లం అయితే వేసుకొని మెత్తగా ముద్ద అయ్యేలాగా అయితే పట్టుకోవటమే. ఇంకా అంతే, ఇవి 2 అయితే అయిపోయాయి. ఇంకా చలివిడి వడపప్పు పెసరపప్పు నానబెట్టానుగా, అది కూడా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయేలాగా అయితే చూసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి జామకాయ కూడా అయితే మేము కంపల్సరీగా తీసుకెళ్తామండి. జామకాయ ముక్కలు, అరటికాయ ముక్కలు, అలాగే చూస్తున్నారుగా తాంబూలం, ఫ్లవర్స్, పసుపు, కుంకుమ, ఇంకా ఇక్కడ వచ్చేసి దీపం, ఆయిల్, ఒత్తులు, అగరబత్తులు, ఇంకా పూజకు కావాల్సినవన్నీ, ఇంకా మెయిన్గా పాలండి, ఆవు పాలు, అలాగే వాటర్ కూడా అయితే తీసుకొని వెళ్తాము. ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ ఏది మర్చిపోకుండా అయితే తీసుకెళ్తాం. వీటితో పాటు ఇంకా మేము పుట్టలో అయితే పాము, పడిగ, పుట్ట అవి కూడా వేస్తాము. ఇంకా అవి కూడా వీడియో తీసాను, చూపిస్తాను. ఇక్కడైతే ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ అయితే తీసుకెళ్తాము ఏది కూడా మర్చిపోకుండా. ఇంకా అక్కడ దీపం వెలిగించడానికి ఇవి కూడా పట్టుకొని అయితే వెళ్తాము. ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను నేను. ఇక్కడైతే అన్ని వివరంగా మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా వస్తుంది ఎవరన్నా కొత్తగా పోయాలనుకునే వాళ్ళు. ఇక్కడ వచ్చేసి నేనైతే రెడీ అవ్వడానికి ఈ శారీ అయితే చూపిస్తున్నాను చూడండి. దీని మీదకి అయితే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవాలి. ఇది నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి అయితే పేరప్ చేశాను. బ్యాంగిల్స్ అలాగే ఇలా చిన్నగా నార్మల్గా అయితే మరీ హెవీగా కాకుండా ఇలా నార్మల్గా అయితే రెడీ అయ్యాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ ప్రసాదాలు అయితే అన్నీ రెడీగా అయిపోయాయి. ఇంకా ఇప్పుడు నేనైతే రెడీ అవుతున్నాను. ఈ శారీ అయితే కట్టుకోబోతున్నా. ఇంకా దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. ఇంకా నా దగ్గర నీ బ్లౌజ్ తోటి అయితే పేరప్ చేస్తాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇలా వేసుకుంటున్నా. ఇంకా సింపుల్గా అయితే ఇలా ఇవి అయితే నలుపూసలను చైన్ అయితే వేసుకుంటాను. ఇంకా మొత్తం రెడీ అయ్యాక లుక్ అనేది చూడండి. పట్టారండి, నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను 100 రూపీస్కి తెచ్చుకున్నాను ఆఫర్ అని. అదండి, అదైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మనమైతే ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నంత ఇదిగా అయితే ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా అయితే 1 సైడ్ అయితే ఇచ్చారు. అసలు చూడండి, అసలు ఎంత బాగుందంటే మనమైతే నిజంగా వర్క్ వేయించుకున్నామా అన్నంత ఇదిగా అయితే ఉంది. చూసారు కదండి, ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. ఇంకా నా లుక్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. మాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నా. మా వారు వచ్చాక అయితే తీపిస్తాను. ఇంకా మెయిన్గా మేమైతే ఎవ్రీ ఇయర్ పుట్టలో పాలు పోసినప్పుడు అయితే ఇవి ఖచ్చితంగా వేస్తామండి. ఇంకా పడిగ, పుట్ట, ఇంకా ఇంకోటి ఇవి 2 ఏంటి సంథింగ్ నాకు తెలీదు. ఇవైతే ఎవ్రీ ఇయర్ అయితే వేస్తాము. మీలో ఎంతమంది వేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే వేస్తాము. దగ్గర నుంచి అయితే తీస్తున్నా. ఇవి గోల్డ్ షాప్లో అయితే దొరుకుతాయి. గోల్డ్ షాప్లో నుంచి అయితే తీసుకొచ్చాము. వీటి కాస్ట్ కూడా 100 బిలోనే ఉంటుంది. మరి ఈ ఇయర్ ఎంత ఉందో తెలియదు. ఇంకా పక్కనే గోల్డ్ షాప్ అక్క వాళ్ళు ఉంటే అయితే తీసుకొచ్చారు. నైట్ అయితే ఇచ్చారు. అమ్మో, ఆయాసం వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫైనల్గా పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చి ఇంకా పూజ అయితే చేసేసాను. ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు చేసేటప్పుడు. ఇంకా అత్తయ్య ఫోన్ హ్యాండిల్ చేయడం రాదని ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా అత్తయ్య అయితే దండం పెట్టుకుంటూ ఉంటే నేనైతే వీడియో షూట్ చేశాను. ఇక్కడ అత్తయ్య పెట్టుకుంటుంది కదా, అక్కడ మేము చేసిందేనండి పూజ. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అసలు మేము లిటరలీ ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేస్తే కానీ మాకు ఇక్కడ ప్లేస్ అయితే దొరికింది. ఇంకా ఇది జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, ఇదేనండి మేము పూజ చేసింది. అయితే చాలా అంటే చాలా బాగా పూజ అయితే చేసాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుళ్ళో ఇట్లా దేవుడు అయితే ఉన్నాడు, నాగపడిగ ఇవన్నీ ఉంటే ఇక ఇక్కడ కూడా అయితే పూజ చేసాము.
మేము యాక్చువల్గా మెయిన్గా పోసిన దగ్గర కాకుండా ఇంకో 2 ప్లేసెస్లో అయితే పోస్తాము. అక్కడే మారుపాలని అయితే పోసి వస్తాము. అంటే మొత్తం 3 టైమ్స్ అయితే పోసి వస్తాము. ఇంకా ఇలా చిన్న బిట్ అయితే వీడియో షూట్ చేశాను. ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయింది. అక్కడ వీడియో తీద్దామంటే అక్కడ కుదరలే. సపోటా చెట్టు కింద చూసినాడు. ఓకే చూడండి బ్లౌజ్ ఇది. మేము పుట్టలో పాలు పోసి వచ్చేసాము. మేము వచ్చేసరికి మా వాడు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. వీళ్ళిద్దరు కూడా. ఆశ్రే ఏం తింటాను? పాప అయితే ఈవినింగ్ వస్తుంది. వీడికి 2 hours కాబట్టి వీడైతే వచ్చేసాడు. చూశారు కదండి మా నాగుల చవితి వ్లాగ్ అయితే ఇదేనండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.